జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అయింది. లోక్సభ విచారణ కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేశారు. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో లెక్కకు రాని నగదుపై అప్పట్లో కేసు నమోదైంది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో లెక్కకు రాని నగదు అన్అకౌంటెడ్ మనీ బయటపడినప్పుడు కేసు నమోదైంది. ఈ వ్యవహారం తీవ్ర న్యాయ వివాదంగా కూడా మారింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని కూడా అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా అన్ని వర్గాల నుంచి వచ్చింది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఒక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఈ అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉంటే ఇంపీచ్మెంట్ ప్రక్రియ ప్రారంభించవచ్చు. లోక్సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేసి ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టాలి. ఈ కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ పైన ఇంపీచ్మెంట్ మోషన్ లోక్సభలో దాఖలైంది. ఇంపీచ్మెంట్ మోషన్ తర్వాత దాన్ని నేరుగా ఓటింగ్ పెట్టరు, కానీ ముందుగా ఆరోపణలు నిజమా కాదన్నది పరిశీలించాలి. కాబట్టి లోక్సభ స్పీకర్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ అతని పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజమా కాదా అన్నది కూడా నిర్ధారిస్తుంది. ఆ తర్వాతనే ఇంపీచ్మెంట్ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ మేరకే లోక్సభ స్పీకర్ విచారణ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ కీలక మలుపు జరిగింది. ఈ కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ లోక్సభ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ కమిటీ ఏర్పాటే తప్పుడు విధానంలో జరిగింది. తనకు తగినటువంటి న్యాయ అవకాశాలు ఇవ్వకుండా ఇంపీచ్మెంట్ ప్రక్రియ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధం. విచారణ కమిటీ ఏర్పాటును నిలిపివేయాలంటూ ఈ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. లోక్సభ స్పీకర్ కు విచారణ కమిటీ ఏర్పాటు చేసే అధికారం ఉందా? న్యాయమూర్తి పైన ఇంపీచ్మెంట్ ప్రక్రియను సుప్రీంకోర్టు ఈ దశలో అడ్డుకోగలదా? లేకపోతే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాలని కోర్టు జోక్యం ఎంతవరకు ఉండాలి? ఈ అంశాలన్నిటిపైన కూడా సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. వాదోపవాదాలు జరిగాయి. అన్ని వాదనలు విన్నాక పూర్తయ్యాక సుప్రీంకోర్టు ఈ తీర్పును ఈ రోజు రిజర్వ్ చేసింది. అయితే మరి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏ మేరకు వస్తుంది? ఈ విచారణ కమిటీని నిలిపివేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉందనే చెప్పొచ్చు. శ్రీనివాస్.